నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం మీరు చూస్తున్నారు న్యూస్ టైం మలి విడత అభ్యర్థుల ఎంపికపై టీడీపీ జనసేన కసరత్తు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కీలక చర్చలు బీజేపీతో చర్చించేందుకు త్వరలోనే ఢిల్లీకి నేతలు ఢిల్లీ వెళ్లిన పురంధేశ్వరి ఏపీలో ఎన్నికల సన్నద్ధత అభ్యర్థుల ఖరారుపై అధిష్టానంతో చర్చలు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై హైకమాండ్కు నివేదిక విశాఖలో పాలన మొదలు పెట్టడానికి ఏమడ్డొచ్చింది సీఎం జగన్ విశాఖ విజన్ ప్రకటనపై వైఎస్ షర్మిల ఫైర్ ఐటీ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటమే వైసీపీ రోడ్ మ్యాపా అని విమర్శ తనను సాక్షిగా మాత్రమే పరిగణించాలి వివేక హత్య కేసులో నిందితుడిగా పేరు తొలగించాలని దస్తగిరి పిటిషన్ తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా వేసిన నాంపల్లి సిబిఐ కోర్టు శ్రీ సత్యసాయి జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ వర్గీయులు కంబాలపల్లి సర్పంచ్ మంజునాథ్ పై విచక్షణారహితంగా దాడి గ్రామ కంఠంలోని చింత చెట్లను కొట్టేస్తుండగా అడ్డుకోవడంతో ఘటన గ్రూప్స్ పరీక్ష తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ ఆగస్టు 7-8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడి రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తు వేగవంతం నిందితుడిపై 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడి కోల్కతాలో అండర్ వాటర్ మెట్రో టన్నెల్ను ప్రారంభించిన ప్రధాని దేశంలో తొలిసారి నీటి అడుగున నడిచే మెట్రో రైలు హుగ్లీ నది దిగువన నిర్మించిన మెట్రో రైలు సొరంగ మార్గం భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై రికార్డులు నమోదు సెన్సెక్స్ 74,085 నిఫ్టీ 22,474 జీవనకాల గరిష్టాల వద్ద ముగింపు ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి